నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో స్థానిక ఎలక్షన్లో భాగంగా వాహనాల తనిఖీలు జరుగుతున్నాయి. ఎలక్షన్ కోడ్ వచ్చిన రోజు నుండి ప్రతిరోజు సుమారు 2 వాహనాలను తనిఖీ చేస్తున్నట్టు ఇక్కడ అధికారులు తెలిపారు. ఇంతవరకు ఎలాంటి డబ్బులు లభించలేదని, రైతులు ధాన్యం అమ్ముకున్న డబ్బులు మాత్రం వస్తున్నాయని, ధాన్యం అమ్మిన రిసెప్షన్లతో సహా చూస్తున్నామని తెలిపారు. సంసారం యాత్ర పోతారు ఓకే ఎక్కడ జరుగుతున్నారు అయితే వస్తాయి కదా నాగిళ్ళు మళ్ళీ ఎట్లా మన రెన్యూ పర్పస్ దాన్ని రాసుకోవాలంటే ఇంకా డిక్కీ ఓపెన్ ఇక్కడ పంప్ హెచ్పి పంప్ ఇది ఎక్కడ చూస్తారు వరంగల్ ఓపెన్ చెప్పింది వాళ్ళు తీస్తారు ఎవరు కంచులో ఉంటారే ఎవరు కంచులో ఉంటారు నువ్వు నా జాకెట్లో ముడతా ఉంటారు. హలో హలో హన్మకొండ నుంచి చేరాను. జరగలేదు. మార్నింగ్ నుంచి 24 hours మేము అన్ని వెహికల్ చెక్ చేస్తున్నాము. దయచేసి ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి ప్రజలందరూ గమనించాలి. మీరు జాగ్రత్తగా ఉండండి, మాకు సహకరించాలి. ఓకే, మీరు ఆపుతున్న వెహికల్స్లో ఈ భాగంగా ఆపకుండా వెళ్ళిపోయిన వెహికల్స్, స్పీడ్గా వెళ్ళిపోయిన వెహికల్స్ ఏమైనా అలాంటి ఉన్నాయా సందర్భాలు? రాత్రి కూడా ఉంటాయి, మేము ఆపినా కూడా వెళ్ళకుండా వెళ్తుంటాం. రాత్రి కూడా ఉంటాయి, లారీలు అటువంటి ఉంటాయి. పెద్ద పెద్ద లారీలు అయితే ఇప్పుడైతే మేము లారీలు వెళ్తుంటాయి. కానీ స్థానిక పోలీస్ స్టేషన్ వాళ్ళు చర్య తీసుకుంటున్నారు. దాని మీద కేసులు చేయడం అటువంటి చేస్తారని చెప్తున్నారు. పోలీసు వాళ్ళు ఉన్నారు. అటువంటి అయితే మాకు తెలిసి ఈ 4 రోజు అటువంటి జరగలేదు, అందరూ ఆపుతున్నారు. ఈరోజు మనం ముస్త్యాల చెక్ పోస్ట్ వద్ద ఉన్నాము. సార్, మీరు డైలీ ఎన్ని వెహికల్స్ పోతున్నాయి? ఈ పోయిన వెహికల్స్లలో ఏమైనా డబ్బు కానీ ఇంకా ఏదైనా ఏమైనా దొరికినాయి ఏమైనా ఉన్నాయా? ఈరోజు మనం ముస్త్యాల చెక్ పోస్ట్ వచ్చారు కాబట్టి ముస్త్యాల చెక్ పోస్ట్ దగ్గర దాదాపుగా రోజుకి ఒక 200-300 వెహికల్ పోతాయి. దాంట్లో మేము ఒక 200 వెహికల్ వరకు డైలీ చెక్ చేస్తాము. దీనిలో చెక్ చేస్తే దీనిలో ఇప్పటి వరకు అటువంటి సంబంధించిన అమౌంట్ ఏమీ లభ్యం కాలేదు.